సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో బస చేసిన జగన్ ఉమ్మడి గుంటూరు వైసీపీ నేతలతో జగన్ భేటీ కానున్నారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలన్నారు సీఎం జగన్. దుష్టకూటమి నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము సిద్ధం, మీరంతా సిద్ధమని పిడుగురాల సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే చేతులు కలిపామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 3 జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అన్నారు. నిడదవోలు సభలో సీఎం జగన్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కోట్ల రూపాయలను వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన నాయకుడు హీరో పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు చంద్రబాబు. పవన్పై వైసీపీ వ్యక్తిగత దాడికి పాల్పడిందన్నారు. దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మసీదులను ప్రత్యేకంగా అలంకరించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మానవాళికి హితాన్ని బోధిస్తుందన్నారు. నర్సరావుపేట టీడీపీలో చేరికల పర్వం ఆగలేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరికలు జరగగా కొత్తగా అడ్వకేట్ మోరా ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు చదలవాడ సమక్షంలో టీడీపీలో చేరారు. మరోపక్క రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం గ్రామం నుండి 20 ఎస్టీ కుటుంబాలు చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో టీడీపీలో చేరాయి. మహిళలందరూ వైసీపీకి అనుకూలంగా ఉన్నారని అన్నారు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి సతీమణి సుష్మిత. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె 21, 22 వార్డుల్లో పర్యటించారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర బుధవారం రొంపిచెర్ల మండలంలోకి ప్రవేశించింది. ఎండను లెక్క చేయకుండా అభిమాన నేత కోసం ప్రజలు బారులు తీరారు. అడుగడుగునా గజ్జమాలలతో జగన్కు స్వాగతం పలికారు. అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, విచారణ కోసం తర్వాత తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. భారత్లో మైనార్టీలపై ఎలాంటి వివక్షత లేదన్నారు ప్రధాని మోదీ. చైనాతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని న్యూస్ వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏకం చేస్తే బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు రాహుల్. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింల ప్రేరణతో తయారైందన్న ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టారు రాహుల్. సత్తెనపల్లి టీడీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ 5 ఏళ్లలో అధికారంలో ఉండి పల్నాడుకి ఏం చేశావని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లు హత్యలు, మైనింగ్, ఇసుక మాఫియా తప్ప మరేమీ లేదన్నారు. జగన్ ఇప్పుడు ఓట్లు అడగడానికి పల్నాడుకి ఎందుకు వస్తున్నావని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. నర్సరావుపేట పట్టణంలో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూతురు అమూల్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణంలోని 11వ వార్డులో ఆమె పర్యటిస్తూ తన తండ్రి అరవింద్ బాబును గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఏపీలో వేసవి తీవ్రత కొనసాగుతుంది. 129 మండలాల్లో వడగాలుపులు కొనసాగుతాయని, 11 మండలాల్లో తీవ్ర వడగాలుపులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. చంద్రబాబు చెప్పే పెట్టకథలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు కొడాలి నాని. ఆయన చెప్పేవన్నీ దొంగ వాగ్దానాలేనని మండిపడ్డారు.